డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేయగానే జువ్వెలదిన్న పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడ్డాడు. పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు బజార్న పడి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేస్తేనే వీళ్ళెందుకు ఉలికిపాటుకు గురవ్వాల్సి వస్తుంది, గగ్గోలు పెట్టి ఆడవలసి వస్తుంది అని అంటే ఆయన దగ్గర చాలా కీలక సమాచారం ఉందనేది ఇప్పుడు బయటకు అందుతున్న సమాచారం. ఆ సమాచారం మొత్తం ఇప్పుడు పోలీసులు తీసుకుంటే వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా భాగోతం మొత్తం బట్టబయలైపోతుంది. గతంలో చేసిన పనులు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వేసిన ప్లాన్లు కావచ్చు, మొత్తం శ్రీహరి పోలీసులకు చెప్పేస్తాడనేమోని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆయన ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారనే దానికంటే కిడ్నాప్ చేశారని అంటం చాలా ఎక్కువైపోయింది వీళ్ళిద్దరికీ. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయన ఏదో మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తకపోయారని, కిడ్నాప్ చేశారని, ఆయన ఇంట్లో మొత్తం సోదాలు చేసేశారని ఏదేదో మాట్లాడుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్కన ఏడుస్తుంటే, ఇంకో వైపున మా వెంట్రుకు కూడా పీకలేరు, మమ్మల్ని ఏమీ చేయలేరు, ఆయన్ని ఇలాంటి అరెస్ట్ చేస్తే మేము ఊరుకుంటామా అని చెప్పి హైకోర్టు దాకా వెళ్తూ ఉన్నారు. ఇంకో వైపున డీజీపీకి కూడా లేఖ రాస్తున్నారు. కానీ మొన్ననే కదా హైకోర్టు సజ్జల భార్గవ్ రెడ్డి విషయంలో చెప్పింది, 29లో మేము వస్తే విధ్వంసం అంటే ఎవరిని చేస్తారా విధ్వంసం? మీరు ప్రజల్ని చేస్తారా, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారా, దేనికి విధ్వంసానికి అని చెప్పి చాలా సీరియస్ అయింది. దాంట్లో పోలీసుల మీద కూడా బాగా సీరియస్ అయింది హైకోర్టు. మీరు గనక బాగుంటే ఇలాంటి పోస్టులన్నీ ఎందుకు వస్తాయి? అసలు 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టులు కనపడుతున్నాయి, ఇలాంటి పోస్టర్లు కనపడుతున్నాయి అని అంటే అది మీ చేతగాని తనమేనని పోలీసులను కూడా అన్నారు. మీకు దాంతో పోలీసులు కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నారు. దీంతో పాటుగా ఈ శ్రీహరి అరెస్టు, చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఈ శ్రీహరి పెట్టిన ఒక పోస్టు మీద కంప్లైంట్లు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర అని చెప్పి ఒక యానిమేషన్ వీడియో, చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పట్టుకొని ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి చేతులు కత్తి పెట్టి లేకపోతే గొడ్డలు పెట్టి మరి ఎవరినన్నా నరుకుతున్నట్టు చేస్తే, యాక్చువల్గా అలా చేస్తున్న టీడీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలి. మరి వీళ్ళనందరినీ చేసిన తర్వాతనే కదా అక్కడ దాకా వచ్చేది. ముందు వీళ్ళే కదా మొదలుపెట్టింది. ఇలాంటి వాటితోటి పబ్లిక్ రిలేషన్స్ పెట్టుకోవటం, సోషల్ మీడియాలో దీన్ని అంతటిని వీళ్ళు యానిమేషన్లు తయారు చేయించో, పోస్టులు తయారు చేయించో, కిందనున్న కార్యకర్తల దాకా చేర్చటం, వాటన్నిటినీ విస్తృతంగా ప్రచారం సాధనాల్లో యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అన్నిట్లోనూ ఈ విశృంఖలమైన పోస్టులనే ఎక్కువగా వేయటం మొదలుపెట్టారు. రప్ప బోర్డులు, 29లో విధ్వంసమే అంటేనే కదా మరి ఓ పక్కన హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి అరెస్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం మేము అని అంటే వెళ్తే అక్కడ ఏమవుద్దో కనపడతానే ఉందిగా. అసలు ఇంతకీ ఈ శ్రీహరిని అరెస్ట్ చేయగానే జగన్ ఎందుకు ఉలిక్కిపడతాడనంటే జగన్మోహన్ రెడ్డి వేసుకున్న కొత్త ప్లాన్ ఒకటి ఉంది కాబట్టి. ఆ ప్లాన్ ఇప్పుడు పోలీసులకు తెలిసిపోయిద్ది. దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో, ఎందుకంటే మరి ఈ వాళ్ళ మెయిన్ మీడియా ఎటు ప్రభావితం ఏం చూపించలేకపోతుంది. సాక్షిలో వచ్చేవి ఒక్కళ్ళు చదవటం లేదు, ఒక్కళ్ళు నమ్మటం లేదు. అసలు సాక్షిలో వచ్చిందంటేనే పచ్చి అబద్ధం అనుకుని చాలామంది ప్రజలు ఆ పేపర్ని తీసి పక్కన పడేశారు. ఇక అందుకని ఇప్పుడు పోస్టులు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్ అలవాటు ఉంది, స్క్రోల్ చేస్తూ ఉంటారు, రీల్స్ పైకి వెళ్తూ ఉంటాయి. టక్కన ఒక రీల్ ఏదన్నా విచిత్రంగా కనపడితే చూసి ఆపుతారు కదా, అప్పుడన్నా చూస్తారు కదా అనే దాంట్లోనూ మొన్న మావిగా నేను ఎత్తుకోగానే మేం ప్రచారం చేయలేమండి, మా వల్ల కాదని చెప్పి మరి సోషల్ మీడియా కార్యకర్తలే కాడి కింద పడేస్తుంటే ఇప్పుడు కొత్త వాళ్ళని ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉంది. దాంతోపాటుగా ఏఐ టెక్నాలజీని వాడుకుందాం. గతంలో సజ్జల భార్గవ్ రెడ్డిని ఈ సోషల్ మీడియా అధిపతిగా ఉన్న సమయంలో కూడా ఒక ఆఫీసు పెట్టి మరి 100ల కొద్దీ యూట్యూబ్ అకౌంట్ క్రెడెన్షియల్స్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ క్రెడెన్షియల్స్ కలిగి ఉంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది, ఒక కుట్ర కింద, రాజద్రోహం కింద దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉందని చాలామంది అభివర్ణించారు ఆ రోజున. అలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కిందనే ఇప్పుడు అరెస్ట్ చేస్తాం. బిఎన్ఎస్ చట్టం 111 ప్రకారంగా ఇప్పుడు ఈ పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఆయన సెల్ ఫోన్ కానీ ఆయన ల్యాప్టాప్ కానీ స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. ఆల్రెడీ చిత్తూరులో మరికొంతమంది ఇలానే సోషల్ మీడియా కార్యకర్తలు ఎట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళే అరెస్ట్ అయ్యారు.
మరి ఇప్పుడు వచ్చి వీళ్ళు నీతులు మాట్లాడటం, ఉలిక్కి పట్టడం, గగ్గోలు పెట్టి ఏడవటం చేస్తూ ఉంటే, గతంలో మాలాంటి వాళ్ళని సైతం మంచి భాష మాట్లాడే వాళ్ళని, బూతులు తిట్టని వాళ్ళని, కేవలం విషయ పరిజ్ఞానం బూర్తిగా తెలుసుకుని దాని గురించి మాత్రమే చెప్పేవాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి కేసులు పెట్టుకొని వచ్చారు. అది కుదరక మరి యాక్సిడెంట్లు లాంటివి కూడా చేపించారు. సిఐడి నుంచి ఏ రోజున ఎవరు ఎప్పుడు గోడ దూకి వెళ్తారో, ఎప్పుడు తలుపులు బద్దలు కొట్టుకొని వస్తారో, రఘురామకృష్ణరాజునే అసలు హైదరాబాద్ నుంచి కారులో పడేసుకొని తీసుకొచ్చారు. దానికి కూడా కారణం ఏంటి? ఒక వీడియో ఏదో రాజద్రోహం కేసు పెట్టి ఒక వీడియోలో దానికి సాక్ష్యం మళ్ళీ వీళ్ళ బూతులు మాట్లాడే బోరుగడ్డ అనిల్ కుమార్ అంట. అందులో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు, రాజద్రోహం చేసేసాడు ఈయనని పట్టుకొచ్చారు. మరి ఈ పూడి శ్రీహరి చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేస్తారా? అలాంటివి చేస్తే మరి పోలీసులు అరెస్ట్ చేయకుండా ఊరుకుంటారా? కాకపోతే వీళ్ళ భయం అంతా ఏమిటంటే ఫ్యూచర్ ప్లాన్ దెబ్బతినిపోద్ది అని. ఇప్పుడు వెబ్సైట్ల రూపంలో కానీ, యాప్ల రూపంలో కానీ, న్యూస్ యాప్ల పేరుతోటి కానీ, న్యూట్రల్గా వేరే దాంతో అనుసంధానమైన వాటన్నిటినీ కానీ ఒక 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొత్తగా సోషల్ మీడియాని ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే వచ్చే 3 సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి సంసిద్ధత చేసి పెడదామని. ఇట్లాంటి దిక్కుమాలిన వీడియోలు, పోస్టింగులతోటి మరి టీడీపీ మీదన, పవన్ కళ్యాణ్ మీదనో, చంద్రబాబు నాయుడు మీదనో, లోకేష్ మీదనో. లోకేష్ని గతంలో ఎంతలా నేర్పించారు? పప్పు అని, ఏదో మంగళగిరి అని పలకటం రాదని, అబ్బా మజ్జిగ భలే చల్లగా ఉండయి, తీయగా ఉండయి, ఇట్లాంటివన్నీ ప్రచారం చేసుకుంటా తిరిగారు ఆ రోజున. కానీ ఏం జరిగింది? వీళ్ళు చేస్తున్న ఈ పాలన విశృంఖలంగా ఉంది, దీన్ని మేము తట్టుకోలేమని జనాలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక సీఎం సీటు పోయిన కాడి నుంచి అగ్రహోదగ్ధుడైపోయి అగ్గి మీద గుగ్గిలం లాగున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడెప్పుడు నాకు సీఎం సీట్ వస్తుంది, ఎప్పుడెప్పుడు సీఎం సీట్ వస్తుందని. ప్రజలకి ఏం మంచి జరుగుతుందో జరగకపోతే దాన్ని మనం ఎట్ట ప్రశ్నిస్తామో ఈ కాదు, ఎప్పుడు చూడు ఇంకెంతసేపు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. ఈరోజు జువ్వలదిన్నెలో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏముంది, ఈయన మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఎవరికి ఏం అర్థం కాకుండా ఉన్నాయి. ఇక అమరావతిలో పెట్టుబడులు రాకుండా ఉండటానికి ఎవరైనా సరే ఇప్పుడు వచ్చిన తర్వాత నేను అధికారంలోకి వచ్చానంటే మొత్తం లాగేసుకుంటా, మిమ్మల్ని మొత్తాన్ని ఎళ్ళగొడతా అని అంటుంటే పెట్టుబడులన్నీ ఎక్కడ వేస్ట్ పోతాయోనని వాళ్ళు రాకుండా ఉంటారేమోనని మరొకటి. అమరావతికి చట్టబద్ధత కలుగుతుంటే చట్టబద్ధత కుదరదు అనుకుని వీళ్ళు ప్రచారం చేస్తుంటే అరెస్ట్ చేయక ఏం చేస్తారు? వీళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే. నిజమేదో మాట్లాడాలి, ఆ నిజమైనది ఏమున్నాయో దాని మీద చర్చ జరగాలి తప్ప ఇట్లాంటి వీళ్ళకి నచ్చిన అబద్ధాలు మొత్తాన్ని పోస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. కానీ ఇప్పుడు వాళ్ళ గుట్టంతా ఎక్కడ బయటపడిద్దోనని ఆయన ఉలిక్కి పడుతున్నారు, వీళ్ళేమో గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.